మన శరీరం మన తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చిన ఒక గొప్ప వరం. కానీ మన భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం ఎలా ఆలోచిస్తున్నామో, ఎలా ఫీల్ అవుతున్నామో అదే తీర్మానిస్తుంది. మనకొక పెద్ద పొరపాటైన నమ్మకం ఉంది. డిఎన్ఏ అంటే మార్చలేని కోడు అని. పుట్టినప్పుడు ఎలా వచ్చామో జీవితమంతా అలాగే ఉంటామని. కానీ సైన్స్ చెబుతుంది డిఎన్ఏ అంటే ఒక్కసారి రాసి మూసేసిన పుస్తకం కాదు అని, ఎప్పుడైనా తిరిగి రాయగల జీవ పుస్తకం అని. మన ఆలోచనలు మారితే మన డిఎన్ఏ మారుతుంది. మన భావాలు మారితే మన డిఎన్ఏ కూడా మారుతుంది. మన డిసిషన్స్ మారితే మన డిఎన్ఏ కూడా కొత్త దిశలో పనిచేస్తుంది. మన లోపల కొన్ని కోట్ల కణాలున్నాయి. ప్రతి ఒక్క కణం మన మాట వినే శిష్యుల్లాంటిది. మన మనస్సు ఏ భావాన్ని పంపితే అదే ఆజ్ఞగా ఫాలో అవుతుంది. మన మనస్సు నేను బలహీనుణ్ణి అని చెబితే నీ డిఎన్ఏ కూడా అంటుంది సరే నేను బలహీనమవుతాను అని. అదే మనస్సు నేను శక్తివంతుణ్ణి అని చెబితే మీ డిఎన్ఏ వెంటనే రియాక్ట్ అవుతుంది. ఐఆమ్ రెడీ, నేను శక్తిని పెంచేస్తాను అని. అంటే మనకేం జరుగుతుంది అనేది కాదు, మనమేమనుకుంటున్నామో అదే జరుగుతుంది. ఇక్కడే ధ్యానం యొక్క రహస్యం మొదలవుతుంది. ధ్యానం అంటే కూర్చుని కళ్ళు మూసుకోవడమే కాదు, లోపలి కణాలకు కొత్త ఆజ్ఞలు ఇవ్వడం. మన జన్యుల్లో ఉన్న పాత నమ్మకాలను డిలీట్ చేసి కొత్త శక్తిని ఇన్స్టాల్ చేయడం. ధ్యానం అంటే మన డిఎన్ఏని ఇంకా మెరుగుపడు, ఇంకా శక్తివంతమవ్వు, ఇంకా అసాధారణమవ్వు అని చెప్పే భాష. అంటే నీ డిఎన్ఏకి నువ్వే ఎడిటర్ అవ్వడం. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ సపోర్టుగా ఇప్పుడే ఒక పవర్ఫుల్ లైక్ చేయండి. ఈ వీడియోకి 10,000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం. ఈ టార్గెట్ మీ వల్లే సాధ్యమవుతుంది. ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరూ ఇప్పుడే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని చూపించండి. మీరు చేసే ఒక లైక్ ఇంకా చాలా మందికి ఈ జ్ఞానం చేరడానికి ఒక ఆశీర్వాదం అవుతుంది. మనం ఎంత పంచుతామో అన్ని రెట్లు మన దగ్గరకు వస్తుంది. కాబట్టి ఈ వీడియోకి ఒక పవిత్రమైన లైక్ రూపంలో మీ సపోర్ట్ని తెలియచేయండి. మీకు తెలుసా, మన డిఎన్ఏలో సుమారు 22,000 జీన్స్ ఉన్నాయి. అవన్నీ మన శరీరం, మన ఆరోగ్యం, మన ప్రవర్తన, మన భవిష్యత్తు గురించి ఆదేశాలు ఇస్తుంటాయి. కానీ ఇక్కడ షాకింగ్ నిజమేమిటంటే ఆ జీన్స్లో 5% మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. మిగతా 95% కూడా నిద్రలో ఉన్నాయి. అవి ఏ పని చేయడం లేదు. పతంజలి మహర్షి ఒక మహా నిజం చెప్పారు. మనిషిలో ఉన్న శక్తి అతను ఉపయోగించే దానికంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువని. వేదాలు కూడా చాలా స్పష్టంగా చెప్పాయి, మనిషి కేవలం మానవుడు కాదు, దేవుడవ్వగల శక్తి అతనిలో ఉంది అని. కానీ ఆ శక్తి బయట లేదు. మన డిఎన్ఏలో ఉన్న 95% దైవిక జీన్స్లో మాత్రమే దాచబడి ఉంది. ఆ 95% దైవిక జీన్స్ ఇప్పటికీ నిద్రలో ఉన్నాయి. అవి మేల్కుంటేనే మనిషి తన అసలు దైవత్వాన్ని చూపగలడు. అయితే అవి ఎలా మేల్కుంటాయి అన్నదే అసలు ప్రశ్న. దీని గురించి సైన్స్ మరియు వేదం ఈ రెండు కలిసి ఒకే మాట చెబుతున్నాయి, అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం అని. మీరు తీసుకునే ప్రతి శ్వాస, మీరు కళ్ళు మూసుకునే ప్రతి నిమిషం, మీరు నిశ్శబ్దంగా ఉండే ప్రతి క్షణం మీ డిఎన్ఏకి ఒక కొత్త సందేశాన్ని పంపుతుంది. మీ మనస్సు గందరగోళంలో ఉన్నప్పుడు మీ డిఎన్ఏలో ఒత్తిడిని పెంచే జీన్స్ ఆన్ అవుతాయి. మీకు భయం పెరిగినప్పుడు అనారోగ్యాన్ని క్రియేట్ చేసే జీన్స్ ఆన్ అవుతాయి. కానీ మీ మనస్సు ప్రశాంతంగా ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఆరోగ్యకరమైన జీన్స్ ఆన్ అవుతాయి. జ్ఞానశక్తిని ప్రకాశించే జీన్స్ ఆన్ అవుతాయి. సక్సెస్ జీన్స్ ఆన్ అవుతాయి. వెల్త్ జీన్స్ ఆన్ అవుతాయి. ఆనందకరమైన, ధైర్యమైన జీన్స్ ఆన్ అవుతాయి. క్రియేటివ్ జీన్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. మనకు బయట నుంచి ఎవరో సూపర్ పవర్ ఇవ్వడం లేదు. మనలో ఇప్పటికే ఉన్న శక్తి ఎప్పుడైతే ఆన్ అవుతుందో అప్పుడే అద్భుతం కనిపిస్తుంది. అదేమీ మ్యాజిక్ కాదు, అది సైన్స్. మనలో ఉన్న 95% స్లీపింగ్ డివైన్ కోడ్ ధ్యానం వల్ల జాగృతమవుతుంది. ఎందుకంటే ధ్యానం చేస్తే క్లారిటీ పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గితే మీలో హీలింగ్ జీన్స్ ఆన్ అవుతాయి. హీలింగ్ జీన్స్ ఆన్ అయితే సక్సెస్ అనేది ఆగదు. కాబట్టి మీరు ధ్యానం చేస్తే శరీరం ఎలా పని చేయాలో మళ్ళీ నేర్చుకుంటుంది. తన నిజమైన శక్తిని మళ్ళీ గుర్తు చేసుకుంటుంది. హార్వర్డ్లో జరిగిన ఒక పరిశోధన చెబుతుంది, ప్రతిరోజు కేవలం 15 నిమిషాలు ధ్యానం చేస్తే మన డిఎన్ఏలో ఉన్న టెలోమియర్స్ అనే భాగాన్ని బలపరిచి పొడిగిస్తుంది అని. టెలోమియర్స్ అంటే మన శరీరానికి లైఫ్ క్యాప్ లాంటిది. మన శరీరం ఎంతకాలం బలంగా జీవించాలనేది అవే నిర్ణయిస్తాయి. అవి ఆరోగ్యంగా ఉంటే మన శరీరం వృద్ధాప్యం వైపుకి తొందరగా వెళ్ళదు.
మన కణాలు బలంగా పనిచేస్తాయి, మన జీవితం సుదీర్ఘంగా మారుతుంది. కానీ అవి తగ్గిపోతే వృద్ధాప్యం యొక్క వేగం పెరుగుతుంది, శరీరం త్వరగా బలహీనమవుతుంది, రోగాలకు అవకాశం పెరుగుతుంది. కానీ ధ్యానం వల్ల మన శరీరంపై ఉన్న ముడతలు తగ్గుతాయి, జీవనకాలం పెరుగుతుంది, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే శక్తి 10 రెట్లు వేగంగా పనిచేస్తుంది. ఇది కేవలం శరీర మార్పు మాత్రమే కాదు, ఇది జీవిత మార్పు కూడా. ధ్యానం అంటే నీ డిఎన్ఏకి నువ్విచ్చే అభినందన. నీ పని అద్భుతం, మరింత శక్తితో కొనసాగు అని చెప్పే ఒక ప్రేమ భాష. వేదాలు ఇంకా లోతుగా చెప్పాయి, మానవ శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి అని. అవి ప్రతి కణానికి ప్రాణశక్తి తీసుకెళ్లే మార్గాలు అని. ప్రతి నాడి ఒక సమాచార లైన్, ప్రతి సమాచారం డిఎన్ఏకి వెళ్లే ప్రభావ ఆజ్ఞ. ధ్యానం చేస్తే ఈ నాడులు దైవ రీతిలో ట్యూన్ అవుతాయి. అప్పుడు శరీరం చేసే ప్రతి చర్య సంపూర్ణత వైపు మారుతుంది. ధ్యానం చేస్తున్నప్పుడు మన డిఎన్ఏ ఎందుకు మారుతుందంటే, మనిషి ఇంక పాతవాడు కాదు, ప్రతి శ్వాసతో కొత్తగా పుడుతున్నాడు. మనకు నిన్న జరిగిన బాధలు, పరాజయాలు, భయాలు అన్నీ మన డిఎన్ఏలో సేవ్ అయి ఉంటాయి. అవి భవిష్యత్తు మీద నీడలా పడుతుంటాయి. మన శరీరం ఎంతకాలం బలంగా జీవించాలో అవే సమయాన్ని నిర్ణయిస్తాయి. కానీ ధ్యానం మన పాత ఫైళ్లను డిలీట్ చేస్తుంది, కొత్త శక్తిని మనలో అప్లోడ్ చేస్తుంది. అప్పుడు మనలో ఉన్న ఒత్తిడి శక్తిగా మారుతుంది, మనలో ఉన్న ఫెయిల్యూర్ మెమొరీ సక్సెస్ మెమొరీగా అవుతుంది, వీక్ జీన్స్ అన్నీ పోయి డివైన్ మోడ్ ఆన్ అవుతుంది. ధ్యానం చేయడం ద్వారా బయట ప్రపంచం మాయమవుతుంది, లోపల ప్రపంచం శక్తివంతంగా అవుతుంది. మనకు కావలసినవి బయట ఎక్కడా దొరకవు. మనలో ఉన్న శక్తి మేల్కుంటే అదే నిజమైన సమృద్ధి. ఈ ధ్యానం చేయడం వల్ల మనిషిలో దాగి ఉన్న శక్తి నెమ్మదిగా అయినా ఖచ్చితంగా శక్తివంతంగా మేల్కుంటుంది. మనలో దైవత్వం ఉందని మనకే గుర్తు చేస్తుంది. రష్యాలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన పరిశోధన చెబుతుంది, ధ్యానం చేసేవారి డిఎన్ఏ వెలుగును విడుదల చేస్తుంది అని. మన శరీరం కేవలం మాంసం కాదు, ప్రకాశాన్ని వెలువరించే దేవాలయం. వేదాలు దీన్నే అంటాయి, దివ్యకాయం లేదా తేజోమయ దేహం అని. ధ్యానం చేస్తే మనలో దాగి ఉన్న దివ్యశక్తి వెలుగుగా బయటపడుతుంది. అది శరీరాన్ని మార్చే ప్రక్రియ కాదు, అది భవిష్యత్తుని మార్చే ప్రక్రియ. ఎందుకంటే మన భవిష్యత్తు ఎక్కడో రాయబడలేదు, మన డిఎన్ఏలోనే రాయబడి ఉంది. మీ భావం ఎలా ఉంటుందో మీ జీన్స్ కూడా అలానే పనిచేస్తుంది. మీకు భయం పెరిగితే భవిష్యత్తు చీకటిలో పడుతుంది, మీకు నమ్మకం పెరిగితే భవిష్యత్తు వెలుగులోకి వస్తుంది. ధ్యానం చెబుతుంది, నీ డిఎన్ఏకి నువ్వే రచయిత అని. నువ్వు రాస్తేనే నీ జీవితం మారుతుంది. మీరు పుట్టిన రోజు ఒక బిగినింగ్ మాత్రమే, కానీ మీరు ధ్యానం ప్రారంభించిన రోజు మీ పునర్జన్మ మొదలవుతుంది. మీరు ప్రతిరోజు ధ్యానం చేస్తారా? అయితే ఇది శ్రద్ధగా వినండి. మీ డిఎన్ఏ మీతో మాట్లాడుతోంది, నేను వెలుగుని, నన్ను మేల్కొలుపు, నేను నీ జీవితం రాయడానికి సిద్ధంగా ఉన్నాను అని. మీరు తీసుకునే ప్రతి దీర్ఘశ్వాస మీ డిఎన్ఏకి ఇలా చెబుతుంది, ఇక భయాలు చాలు, ఇప్పుడే అవకాశాలు తెరువు అని. మీరు ప్రతిసారి ఒక మంత్రాన్ని జపించినప్పుడు ఆ దివ్య కోడ్ ఓపెన్ అవ్వాలి అని మీ డిఎన్ఏకి ఆజ్ఞ వెళ్తుంది. మన మనస్సు ఏ భావాన్ని ఎంచుకుంటుందో మన కణాలు అదే ఆజ్ఞగా తీసుకుంటాయి. ఆ ఆజ్ఞే మన భవిష్యత్తు. అందుకే గుర్తుంచుకోండి, ధ్యానం అనేది భవిష్యత్తుని ఎడిట్ చేసే టెక్నిక్. ధ్యానం ఏం చేస్తుంది? మన కర్మను మారుస్తుంది, మన డిఎన్ఏని మళ్ళీ రాస్తుంది. అదే అసలు శక్తి. ధ్యానం చెయ్యని వాళ్ళు తమ డిఎన్ఏని అదృష్టం చేతిలో వదిలేస్తారు. ఏ ఆలోచన వచ్చినా అదే వాళ్ళకి భవిష్యత్ అవుతుంది. కానీ ధ్యానం చేసేవాళ్ళు తమ డిఎన్ఏకి తామే దిశను చెబుతారు, తమ జీవితానికి తామే దర్శకులవుతారు. మన మహర్షులు 100 నుంచి 150 ఏళ్ల వరకు ఎలా బ్రతికారో తెలుసా? వారి టెలోమియర్స్ దెబ్బతినలేదు, అందుకే వారి వయస్సు పెరిగినా వారి శక్తి మాత్రం తగ్గలేదు. వారిని రక్షించింది ధ్యానం ప్లస్ శ్వాసశక్తి. ప్రతి మానవుడి యొక్క అసలైన వయసు బయట చూపే సంఖ్య కాదు, అది వారి డిఎన్ఏ ఆరోగ్యం చెబుతుంది. మీరు ధ్యానం చేస్తే డిఎన్ఏ హీలింగ్ మోడ్, డిఎన్ఏ రీసెట్ మోడ్, డిఎన్ఏ అప్గార్డ్ మోడ్, డివైన్ జీన్స్ యాక్టివేట్ మోడ్ అన్నీ ఆన్ అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ధ్యానం అనేది నీ జీవితం అనే విమానానికి నువ్వే పైలట్ కావడం. ఇదే నాగసాధువుల దీర్ఘాయుష్షు రహస్యం, సిద్ధుల సిద్ధి రహస్యం, ఋషుల దివ్య దర్శన రహస్యం. ధ్యానం చేస్తున్న మీరు మీ శరీరం కోసం కాదు, మీ డిఎన్ఏ దైవత్వం కోసం చేస్తున్నారు. మీ డిఎన్ఏ మారితే మీ తర్వాతి తరాలు కూడా దివ్య వంశంగా మారిపోతాయి. అందుకే వేదాలు చెప్పాయి, యోగం చేసేవాడు
తన వంశాన్ని శుద్ధి చేస్తాడు అని. కాబట్టి ప్రతిరోజు ధ్యానం చేసి మీ డిఎన్ఏని రీప్రోగ్రామ్ చేసుకోండి. మీ జీవితాన్ని దైవత్వంగా మార్చుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ వాట్సాప్ ఫేస్బుక్లలో అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.